అది ప్రారంధం. అది పాపంతో నిండి ఉంటే కష్టాలతో, కన్నీళ్లతో, దుఃఖాలతో, ఇబ్బందులతో, కడగండ్లతో, తిన్నికి లేక, తాగడానికి లేక, కట్టుకోవడానికి లేక, అవమానాలతో జీవనం సాగిపోతూ ఉంటుంది. అదే పుణ్యరాశి ఎక్కువగా ఉంటే సుఖాలతో, భోగాలతో, సన్మానాలతో, సంతోషాలతో, సౌభాగ్యాలతో, సినిమాలతో, షికార్లతో, టూర్లతో గడిచిపోతూ ఉంటుంది. ఏదైనా మిశ్రమం ఉంటే పుణ్యము, పాపము రెండు మిశ్రమం సమానంగా ఉందనుకోండి, కష్టాలు వస్తుంటాయి, కన్నీళ్ళు వస్తుంటాయి, సుఖాలు సంతోషాలు వస్తుంటాయి, మళ్ళీ వెనకబడే కష్టాలు వస్తాయి, సుఖాలు వస్తాయి. రెండింటి మిశ్రమం లాగా కష్టాలు సుఖాలు, కష్టాలు సుఖాలు వచ్చిపోతూ ఉంటాయి. ఆ విధంగా ఎవరు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, సుఖభోగాలలో ఉన్న లేదా పాపకర్మలో ఉండి కష్టాల్లో ఉన్న ప్రారంధాన్ని అనుభవిస్తూ ఉన్నారని అనుకోవాలంతే. వాళ్ళు తెచ్చుకున్న ప్రారంధం ఏముందో అది అనుభవిస్తున్నారు. ఈ జన్మలో సుఖాలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మళ్ళీ జన్మలో సుఖంగా ఉంటారని నీకు ఏమన్నా అగ్రిమెంట్ ఉందా అంటే చెప్పలేము. ఏ అగ్రిమెంట్ లేదు. ఆ నెట్ లోంచి ఎంతో కొంత తెచ్చుకుంటాం ఈ జన్మకి. దాన్ని ముంచుకొని వస్తే దాంట్లో సుఖం ఎక్కువ, పాపం ఉంటే కష్టాలే వస్తాయి, ఎక్కువ పుణ్యం ఉంటే సుఖాలే వస్తాయి. రెండు కలిసి వచ్చింటే రెండు వస్తాయి కష్ట సుఖాలన్నీ అని గత క్లాస్ లో కూడా మనం చెప్పుకున్నాం కదా. ఆ విధంగా ప్రారంధ వివసుడైనటువంటి వాడు, ప్రారంధానికి లోబడినటువంటి వాడు, ప్రారంధ స్వాధీనుడైనటువంటి వాడు మీ పాద పద్మాల మీద విశుద్ధ భక్తిని, అస్ఖలిత భక్తిని ఎలా పొందగలడు? సాధ్యమేనా? వాడు ఎటువంటి ప్రారంధమన్నా తెచ్చుకొనిలే, నీ పాద భక్తిని పెంపొందించుకోగలడా? దానికి ఏదైనా మార్గం ఉంటే చెప్పండి నా బిడ్డలకు అని భూదేవి శ్రీమన్నారాయణుణ్ణి స్మరించి ప్రార్థించి, ఆ ప్రార్థన విన్నటువంటి శ్రీ మహావిష్ణువు ఇలా అంటున్నాడు. శ్రీ విష్ణువు వాచ ప్రారబ్ధం భుజ్యమానోపి గీతాభ్యాసరత సదా సముక్తస్స సుఖీ లోకే కర్మణా నోపలిప్యతే కర్మణా నోపలిప్యతే. ప్రారబ్ధం భుజ్యమానోపి, ఓ ధరాదేవి, వాడు ప్రారబ్ధవసుడైనప్పటికీ గీతాభ్యాసరత సదా, ఎల్లవేళలా అతడు భగవద్గీతను అభ్యాసం చేసే మనోరథుడై ఉన్నాడంటే సముక్త సుఖీ లోకి, ఈ లోకంలో ఉండంగానే వాడు సుఖవంతుడవుతాడు, ప్రారబ్ధం నుంచి విడిపడతాడు, ముక్తి పొందుతాడు. కర్మణా నోపలిప్యతే, అటువంటి వానికి ఎటువంటి కర్మలు అంటుకోవు అంటున్నాడు. ప్రారబ్ధవసుడైనప్పటికీ వాడు పాపాత్ముడే కావచ్చు, ప్రారబ్ధం కొద్దీ వాడు పాపం చేస్తుంటాడు. జన్మల్లో చేసుకున్నటువంటి పాప ఫలితంగా వాడు పాపం కర్మలు చేస్తాడు, బాధల్లో పడతాడు. పాపం చేస్తే ఫలితం దుఃఖమే కదా. ఆ విధంగా తప్పులు చేస్తూ, పాపాలు చేస్తూ, కష్టాల పాలయ్యి, అవమానాల పాలయ్యి, ఇబ్బందుల పాలయ్యి, రోగాల పాలయ్యి అనుభవిస్తూ ఉంటారు. సుఖభోగాల్లో అనుభవించే వాళ్ళు ఉంటారు. ఎవరైనా సరే, మహావిష్ణువు అంటున్నాడు భూదేవితో, ఎవరైనా కానీ కాక గీతాభ్యాస రతస్సదా, వాడు కష్టాల్లో ఉండని, కన్నీళ్లలో ఉండని, సుఖాలలో ఉండని, సంతోషాల్లో ఉండని కాక వాడు భగవద్గీత అభ్యాస రథుడు కావాలి. భగవద్గీతను అభ్యాసం చేసేటటువంటి మనోరథుడై ఉండాలి. ఏ కష్టమన్న రాని, ఏ నష్టమన్న రాని, ఏ సుఖము రాని, ఏ దుఃఖము రాని, నేను భగవద్గీతను చదివిన తర్వాతనే మిగతావన్నీ పట్టుకుంటాను అని ఒక నియమం పెట్టుకున్న వాడే ఇక్కడ అర్హుడు అవుతాడు. ఎన్ని పనులన్నా ఉండని, మనం టయానికి భోంచేస్తున్నాం కదా,
కానీ టిఫిన్ చేసే లోపలే ఒక అధ్యాయం భగవద్గీత చదువుకోవాలి అనే నియమం పెట్టుకోకపోతే టిఫిన్ అయిపోతుంది, టిఫిన్ తిన్నాక చదువుకుందాంలే అనుకుంటారు, టిఫిన్ తినేస్తారు, ఎదురింటిలో పక్కింటిలో లేదా బంధువులు స్నేహితులు ఫోన్ చేస్తారు, ఫోన్ ఎత్తినామంటే ఒక 5 నిమిషాల్లో ముగిస్తుంది, అది అర్ధ గంటల్లో ముగుస్తుంది, అర్ధ గంటలో మళ్ళీ ఏదో ఒక పని పడుతుంది, ఆ పని చేసేటప్పటికి అలసిపోతారు, మళ్ళీ వంట పని మొదలు పెట్టాలి మధ్యాహ్నానికి, తర్వాత చదువుదాంలే వంట అయిపోయిన తర్వాత తినేసి తర్వాత ఇట్లా పోస్ట్ పోన్ అవుతా ఇంకా రాత్రి పడుకునే ముందు గుర్తుకు వస్తుంది, పడుకునే ముందు చదువుదాంలే అనుకుంటాము, ఒక 2 శ్లోకాలు చదివేస్తాము, నిద్ర వస్తుంది. ఈ నిద్ర కోసం మీద ఎన్ని తంటలు పడుతుంటే జనాలు, నిద్ర వస్తుంది కదా ప్రశాంతంగా నిద్రపోదాం, ఏంటి మునిగింది, రేపు ఎక్కువ చదువుదాంలే అనేసి నిద్రలోకి జారుకుంటాం. మళ్ళీ మరుసటి రోజు పొద్దున్నే రొటీన్ వర్క్ మళ్ళీ కొనసాగుతాం, మళ్ళీ మరుసటి రోజు గడిచిపోతుంది. ఆ విధంగా చదువుదాంలే అనుకుంటూనే రోజులు గడిచిపోతాయి, నెలలు గడవచ్చు. ఏమాత్రం ఆ విషయంలో సందేహించే అవసరమే లేదు. ఎందుకంటే భగవద్గీత మాత అందరి దగ్గర నిలబడదు, పుణ్యాత్ముల దగ్గరే నిలుస్తుంది. నిలిచిన తర్వాత నిలబెట్టుకోవడం కూడా గొప్ప. ఎలా నిలబడుతుంది అంటే సాధన చేస్తూ ఉంటేనే. రోజు పట్టుకొని గౌరవం ఇచ్చి ఆ భగవద్గీత మాతకు ప్రణమిల్లి 2 చేతుల్లో పెట్టుకొని చక్కగా కూర్చొని ఏ చింత లేకుండా ఒక అర్ధ గంట సేపు బాహ్య ప్రపంచాన్ని మరచిపోయి, కుటుంబ సభ్యులను మరచిపోయి, శ్రీకృష్ణ పరమాత్మను భగవద్గీతను మాత్రమే గుర్తులో పెట్టుకొని ఏం చెప్తున్నాడో భగవద్గీతలో చదువుతూ, అర్థం చేసుకుంటూ, గుర్తు పెట్టుకుంటూ, గ్రహించుకుంటూ, మనసులో ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ, నిధిధ్యాసలో పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ పోతే గాని కాక ఈ అర్హత మనకు రాదు. భగవంతుడు చెప్తున్నటువంటి నియమం ఫస్ట్ పెట్టుకోవాలి. గీతాభ్యాస రత సదా. టైం దొరికిందంటే భగవద్గీత ఒక అధ్యాయం చదువుదాం, 2 అధ్యాయాలు చదువుదాం, 3 అధ్యాయాలు చదువుదాం. ఈ విధమైనటువంటి ఆలోచనతో ఉండడమే గీతాభ్యాస రత సదా అంటే. సదా అంటే ఎల్లప్పుడూ అని అర్థం. ఇక్కడ రత సదా అంటే మనోరథుడై ఉండాలా, భగవద్గీతను అభ్యాసం చేయాలి. అభ్యాసం అంటే చదివేది అభ్యాసమే, పఠించేది సామూహికంగా చేసేది అభ్యాసమే అవుతుంది, శ్లోకాలు నేర్చుకోవడము అభ్యాసం అవుతుంది, 10 మందికి నేర్పించడము అభ్యాసమే అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి నేర్పించడం వల్ల ఎవరికి లాభము అంటే ఇతరులకు నేర్పించడం వల్ల మనకే ఎక్కువ లాభం. వాళ్ళకి లాభం వస్తుందో లేదో మనకు అక్కర్లేదు, లాభం వస్తుంది వాళ్ళకు అనేది మనము ఎంచరాదు. వాళ్ళకు మనమేమో ఉద్ధరిస్తున్నాం అనేది కూడా తప్పే. ఎవరిని ఎవరు ఉద్ధరించగలరు? ఆ సర్వేశ్వరుడు తప్ప. మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవడం కోసం, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం 10 మందికి నేర్పించడానికి వెళ్తాం. ఆ విధంగా చేసేది కూడా ఒక అభ్యాసమే. ఇత్యాది అభ్యాసాల చేత మన జీవితాన్ని సుఖమయం చేసుకోవచ్చు అంటున్నాడు. ప్రారబ్ధం బుజ్యమానోపి గీతాభ్యాస రతస్సదా సముక్త ససుఖీ లోకి. బ్రతికి ఉండంగానే అతడు ముక్తుడవుతాడంటున్నాడు. కర్మన నోపలిప్యతే, అతనికి కర్మలు అంటుకోవు. నోపలిప్యతే అంటే లిప్యతే అంటుకుంట, నోపలిప్యతే అంటే అంటుకోవు అని. అవి కర్మబంధాలు ఏవే గాని అంటుకోవు. పాపకర్మలు కావచ్చు, పుణ్యకర్మలు కావచ్చు. మాక్సిమం పాపకర్మలు జరగవు భగవద్గీత చదివేటువంటి వాళ్ళ ద్వారా. ఒకవేళ విధివశాత్తు జరిగినా దాన్ని సమాధానం చేసుకునేటువంటి శక్తి భగవద్గీత మాత నీకు ఇస్తుంది. ఎందుకు అంటే భగవద్గీత జ్ఞానము మనకు అర్థమవుతూ వస్తుంది కాబట్టి. నేను నిమిత్త మాత్రమే, జరిపించేవాడు సర్వేశ్వరుడే, జరుగుతున్న కార్యము సర్వేశ్వరుందే. నాంచి పాపకృత్యము జరిగినా అది కూడా సర్వేశ్వరుని కృత్యమే. నేను పాపపుణ్యాల బెడదలేని, పాపపుణ్యాలకు అతీతమైన, ఏ పాపము గాని పుణ్యము గాని కోరనటువంటి ఫలాపేక్ష రహితుడను. అప్పుడు నాకు కర్మబంధం ఎలా అందుకుంటుంది అని మనసుకు సమాధానం చేసేస్తాడు. మనసుకు సమాధానం కానంత వరకే మనిషికి దుఃఖము, బాధ,
పాప భీతి. మనిషికి మనసు సమాధానం అయిపోయింది అనుకోండి, ఏ భీతి లేదు, ఏ భయము లేదు, ఏ దోషము లేదు, ఏ దుఃఖము లేదు. అవునా కదా? మనిషికి ఎంతవరకు దుఃఖం ఉంటుంది చెప్పండి? మనసుకి సమాధానం మనకు చనిపోయే వరకు ఉంటుంది గురువుగారు. చనిపోయే వరకు ఉంటుంది గురువుగారు. ఇంకా మనకు దుఃఖం అనేది ఎంతవరకు ఉంటుంది? కోరికలు ఆశలు ఉన్నంత వరకు, ఇంకా అజ్ఞానంతో ఉన్నంత వరకు, సమస్యకు పరిష్కారం దొరికినంత వరకు. వెరీ గుడ్. అజ్ఞానంతో ఉన్నంత కర్మ ఫలాపేక్ష వదిలే వరకు సార్. మీ అందరి సమాధానాలు సమాధానమే. మనసు సమాధానం చేసుకునేంత వరకు. వెరీ గుడ్. ఎంతవరకు దుఃఖం ఉంటుంది అంటే మనసుకు సమాధానం కానంత వరకు దుఃఖం ఉంటుంది. రాసుకోండి ఆ పదాన్ని. మనసుకు సమాధానం కానంత వరకే దుఃఖం ఉంటుంది. మనసుకు సమాధానం అయిందనుకోండి, దుఃఖం లేదు, అమ్మయ్య అనుకుంటాం. ఒక వస్తువు పోయింది, ఎంతవరకు దుఃఖం ఉంటుంది అంటే ఆ వస్తువు దొరికేంత వరకే కదా దుఃఖం నీకు. ఆ వస్తువు దొరికిందనుకో దుఃఖం ఎక్కడ? అదృశ్యమయ్యా. ఈ విధంగా మనిషికి దుఃఖం ఎంతవరకు అంటే సమాధానం కానంత వరకు. భగవద్గీత తత్పరుడు సమాధానం చేసుకోగల శక్తివంతుడు అవుతాడు. సమాధానం చేసుకోగల శక్తివంతుడిగా తయారవుతాడు. ఎవరైతే మనస్ఫూర్తిగా భగవద్గీతను చదువుతున్నారో సమయం దొరికినప్పుడల్లా మనసు పెట్టి చదువుతా 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 వెళ్తే ఒక్కొక్క విషయం ఇంకిపోతుంది మన లోపలికి. మనకు తెలియకుండానే ప్రక్షాళన అయిపోతూ ఉంటుంది. పుణ్య ప్రభావము పెరుగుతూ ఉంటుంది, పాప ప్రభావము నశించిపోతూ ఉంటుంది. పుణ్య ప్రభావము పెరుగుతూ ఉండడం వల్ల పాపపు మాలిన్యము తొలగిపోతూ ఉండడం వల్ల మనస్సు నిశ్చలానికి వస్తుంది. పాప ఫలితమే చంచలత్వము, పుణ్య ఫలితమే నిశ్చలత్వము. పాప ఫలితమే అశాంతి, పుణ్య ఫలితమే సుశాంతి. ఎప్పుడైతే పాపం తొలగిపోతుందో మనసు నిశ్చలమవుతుంది, ప్రశాంతతకు వస్తుంది. అప్పుడు నిశ్చల చిత్తంతో భగవత్ చింతన చేయడానికి సాధ్యమవుతుంది, భగవద్గీతను చదవడానికి సాధ్యమవుతుంది, భగవద్గీతలో చెప్పబడినటువంటి జ్ఞానాన్ని గ్రహించడానికి సాధ్యమవుతుంది. ఆ గ్రహించినటువంటి జ్ఞానాన్ని నలుగురికి బోధించడానికి సాధ్యమవుతుంది. ఆ బోధించబడేటువంటి ఆ జ్ఞానాన్ని ధారణ చేయడానికి సాధ్యమవుతుంది. ధారణ చేసినటువంటి ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి సాధ్యమవుతుంది. ఎప్పుడు అంటే పుణ్యరాశి పెరిగినప్పుడు. పాపరాశి సర్వము నశించిపోతూ ఉండే కొద్దీ ఈ విధంగా పుణ్యరాశి ప్రభావము చేత భగవద్ అనుగ్రహము, భగవద్గీత జ్ఞాన సంప్రాప్తము లభిస్తుంది. కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకున్నా, కష్టం అనిపించినా, మనసు ఒప్పుకోకపోయినా, మనం భగవద్గీతను టైం ఫంక్షువాలిటీ చేసుకుంటూ ఖచ్చితంగా నేను ఈ టైం నుంచి ఈ టైం వరకు భగవద్గీత చదివిన తర్వాతే మిగతా పనులు అని నియమాలు పెట్టుకోవాలి. టిఫిన్ చేసే లోపలే చదివేస్తారా? అది ఫిక్స్ అయిపోవాలా. భగవద్గీత చదివిన తర్వాతే ప్రసాదము అనే నిర్ణయానికి రావాలా. భగవద్గీత ప్రసాదం. భగవద్గీత చదివిన తర్వాత భగవంతునికి భగవద్గీత చదివి ఒక అధ్యాయము చదివి
ఆ జ్ఞాన యజ్ఞాన్ని ఓ పుష్పం రూపంలో భగవంతుని పాదాల వద్ద సమర్పించిన తర్వాత ఆ భగవంతునికి సమర్పించినటువంటి మనం చేసినటువంటి వంట పదార్థాలు ఉన్నాయి కదా, ఆహార పదార్థాలు భగవంతుని నివేదన చేసి మనం స్వీకరించడం చేస్తే చాలా మంచిది అవుతుంది. జ్ఞాన యజ్ఞము పూర్తయినట్లు అవుతుంది. భగవంతునికి నివేదన చేస్తాం కాబట్టి దైవ రుణము తీరుతుంది. ఆ విధంగా ఒక సాంప్రదాయంగా చేసి తర్వాత తరాలకు నేర్పించగలిగినాం అనుకోండి, ఋషి రుణము తీరుతుంది. ఇదే విషయాన్ని నేను ఈ విధంగా భగవద్గీతను చదివిన తర్వాత భగవంతుడి సన్నిధానంలో ఒక అధ్యాయము 2 అధ్యాయాలు చదివిన తర్వాతనే నేను భగవంతునికి నేను తినబోయేటువంటి ఆహార పదార్థాలను భగవంతునికి సమర్పించిన తర్వాతనే నేను భుజిస్తాను. అది 10 మందికి చెప్పడం చేయడం చేశారనుకోండి, 10 మందికి చెప్పి దాన్ని ఆచరించేటట్లు చేశారనుకోండి, తద్వారా మనుష్య రుణము తీరుతుంది. మనకు ఎన్ని రుణాలు ఉన్నాయి? పంచరుణాలు సార్. 5 సార్. 5 రుణాలు ఉన్నాయి. సుధాశ్రీ మేడం కాకుండా ఎవరో చెప్తున్నారు, ఎవరు? నేను సార్, రెడ్డమ్మ సార్. రెడ్డమ్మ తల్లికి ప్రణామాలు. ఒకసారి చెప్పగలరా 5 మా? సార్, దైవ రుణము, ఋషి రుణము, జంతు రుణము, పితృ రుణము సార్, భూత రుణము, ఎవరు చెప్తున్నారు? రెడ్డమ్మ గారికి రావనా మీరు చెప్పిస్తున్నారు? వాళ్ళకి బాగా తెలుసు. వాళ్ళకి కొద్దిగా అవకాశం ఎవరుగా వాళ్ళు చెప్పడానికి. వాళ్ళకి చెప్పడానికి అవకాశం ఇస్తే ఎంతవరకు చెప్తారో చెప్పిన తర్వాత ఇంకా నాకు గుర్తు లేదని అన్న తర్వాత ఇంకొకరు అందుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చెప్పండి రెడ్డమ్మ గారు. దైవ రుణము, పితృ రుణము, ఋషి రుణము సార్, ప్రకృతికి ఇస్తాం కదా సార్. ప్రకృతికి ఇస్తారా? మనం వండినది ఏదో ఒక జంతువుకైనా పెడతాం కదా సార్. దాన్ని ఏమంటారు? భూత కదా, జీవరాశులు కదా. భూత రుణము. ఎన్ని చెప్పినారు ఇప్పుడు మీరు? దైవ రుణము, పితృ రుణము, ఋషి రుణము, ఇంకొకటి గుర్తు రావట్లేదు సార్. ఇప్పుడు చెప్పండి మా. సమాజ రుణము, మిత్ర రుణము, సంఘ రుణము సార్. భూత రుణము, భూత రుణము, సమాజ రుణము. రాసుకోండి, మర్చిపోతుంటాము. ఫస్ట్ దైవ రుణము. మొదటిది దైవ రుణం. దేవతల తర్వాత మనం ఋణపడేది ఎవరికంటే దేవతలను మనకు పరిచయం చేసిన వారు ఎవరు? ఋషులు. ఆ తల్లిదండ్రులకు కూడా ఋషులే. దైవం ఇట్లా ఉంటాడని తెలియజేసింది ఋషులు. కాబట్టి ఋషి రుణము ఉంటుంది. ఈ విధంగా దైవతత్వాన్ని ఋషుల ద్వారా తెలుసుకొని మనకు నేర్పించే వాళ్ళు ఎవరు అంటే మన తల్లిదండ్రులు. ఆచారాలను, సాంప్రదాయాలను, కట్టుబాట్లను. కాబట్టి ఋషి రుణము తర్వాత పితృరుణం. పితృరుణం తర్వాత సమాజ రుణం. సమాజ రుణం తర్వాత భూత రుణం. మనకు పంచ యజ్ఞాలు ఉన్నాయి. ఎవరైనా చెప్పగలరా?
చెప్పండి. ద్రవ్య యజ్ఞం, తపో యజ్ఞం, యోగ యజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, జ్ఞాన యజ్ఞం. దేవుడా. ఆ. అంతేనా? ఆ యజ్ఞాలు ఇంకా దండిగా ఉన్నాయి. 12 వస్తాయి సార్ అక్కడ. ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ 5 యజ్ఞాలు పంచయజ్ఞాలు. పంచ రుణాలకే పంచ యజ్ఞాలు ఉన్నాయి. పద్నాలుగు మనకు పంచ రుణాలు ఉన్నాయని చెప్పాను కదా, ఆ పంచ రుణాలు నిర్వర్తించడమే పంచ యజ్ఞాలు అవుతాయి. పంచ రుణాలను నిర్వర్తించడమే పంచ యజ్ఞాలు. దేవతలకు స్తుతించడము, స్తోత్రాలు చదవడము, భగవద్గీత పారాయణం చేయడము, ప్రసాదాన్ని నివేదన చేయడము, పూజలు చేయడము, వ్రతాలు చేయడము, దేవాలయాలు నిర్మించడము, భగవత్ తత్వాన్ని 10 మందికి తెలియచెప్పడము, దైవతత్వాన్ని 10 మందిలోకి తీసుకెళ్లడము ఇత్యాది కర్మలు చేయడం అనేది దైవ రుణం తీర్చుకోవడము. అదే దైవ యజ్ఞం అవుతుంది. దేవతల యొక్క గొప్పతనాన్ని తెలియచెప్పడము, 10 మందికి తెలిసేటట్టు చేయడము, దేవతల యొక్క గొప్పతనాన్ని 10 మందిలోకి తీసుకెళ్లడము, అంకిత భావంతో భగవంతునికి సమర్పణ భావంతో ఉండడము, శరణాగతితో నడుచుకోవడము, ఇవన్నీ కూడాను దైవ రుణాన్ని తీర్చుకోవడం అవుతుంది. అది దైవ యజ్ఞం అవుతుంది కూడా. దైవ యజ్ఞం అంటే ఏంటి అంటే దేవతలను పూజించుట ఒక యజ్ఞము, దేవతలకు ప్రసాదం నివేదించుట ఒక యజ్ఞము, దేవతల యొక్క గ్రంథాలను లేదా దేవతల యొక్క గొప్ప గుణాలను 10 మందికి తెలియచెప్పుట ఒక యజ్ఞం, దైవ యజ్ఞం. భగవంతుని పట్ల గౌరవ భావంతో, వినయ భావంతో, శరణాగతి భావంతో నడుచుకుంటా ఒక యజ్ఞము. ఈ విధంగా దైవతత్వాన్ని అర్థం చేసుకొని 10 మందికి తెలియచెప్పే ప్రయత్నం చేయడం కూడా ఒక యజ్ఞమే అవుతుంది. అది దైవ యజ్ఞం. ఇంకొకటి వచ్చేసి భూమికి మనం వచ్చాము అంటే 5 బాకీలు ఉన్నాయని మనం చెప్పగలగాలి 10 మందికి. ఎన్ని బాకీలు ఉన్నాయి? 5 బాకీలు. అవునా? వాటిని రుణాలు అంటాం అంతే కదా. బాకీ అంటే ఏమి? పొలైట్ వర్డ్ రుణము అని. వాడుక భాషలో బాకీ అంటాం. అవునా? దాన్ని రుణము అంటాం. మనకు 5 రుణాలు ఉన్నాయి భూమి మీద, అందుకే భూమి మీదకి వచ్చాం. అది దైవ రుణము, దేవునికి రుణపడి ఉన్నాము. ఋషి రుణము, ఋషులకు రుణపడి ఉన్నాము. పితృ రుణము, తల్లిదండ్రులకు రుణపడి ఉన్నాము. సమాజ రుణము, సమాజంలో ఉండే చుట్టుపక్కల ఉండే వాళ్ళకందరికీ మనం రుణపడి ఉన్నాము. తర్వాత భూత రుణము, ఇతర జీవరాశులకు కూడా మనము రుణపడి ఉన్నాము. ఎక్కడైతే రుణం ఉందో, మనకు ఏ ప్రాణులతో రుణం ఉందో, ఏ జనులతో రుణం ఉందో, ఏ ఋషులతో మనకు రుణం ఉందో, ఏ దేవతతో మనకు రుణం ఉందో, వాళ్ళకు సమీపంలాగా, వాళ్ళకు సమీపంగానే మన యొక్క జన్మ సాగుతుంది, మన జీవనం సాగుతుంది. కొంతమందికి అల్లాహ్ దగ్గరగా, కొంతమందికి యేసు ప్రభువుకు దగ్గరగా జీవనం సాగుతుంది. కొంతమందికి కృష్ణునికి దగ్గరగా, కొంతమంది జొరాస్ట్రియన్స్ దగ్గరగా, బుద్ధునికి దగ్గరగా, కొంతమందికి జైనులకు దగ్గరగా మహావీర్, వాళ్ళకు దగ్గరగా కొంతమందికి జీవనం సాగుతుంది. కొంతమందికి శివునికి దగ్గరగా జీవనం సాగుతుంది. అయోధ్య రామునికి దగ్గరగా కొంతమందికి జీవనం సాగుతుంది. ఆ విధంగా షిరిడి సాయిబాబాకు దగ్గరగా కొంతమంది, సత్య సాయిబాబాకు దగ్గరగా కొంతమంది, కుల దేవతలకు దగ్గరగా కొంతమంది, గ్రామ దేవతలకు దగ్గరగా కొంతమంది, ఇంటి దేవతలకు దగ్గరగా కొంతమంది,
ఇష్ట దేవతలకు దగ్గరగా కొంతమందికి జీవనం సాగుతుంది. ఏ దేవతతో గత జన్మలో రుణానుబంధం ఉంటుందో అదే దేవతకు దగ్గరగా సాగుతుంది. పొరపాటున వాళ్ళు హిందువులుగా పుట్టినప్పటికీ గత జన్మల్లో యేసు ప్రభుతో సంబంధం పెట్టుకొని బతికినారనుకోండి, ఈ జన్మలో కొంతకాలం మాత్రమే హిందూ ధర్మాన్ని పాటించి చివరికి వాళ్ళ దృష్టి మళ్ళీ అటువైపుగా మరుగుతుంది. గత జన్మలో వాళ్ళు ఫారిన్ లో పుట్టి పెరిగి ప్రార్థన చేసినటువంటి బతుకులు వాళ్ళని. హిందూ ధర్మంలో పుట్టినంత మాత్రాన ఈ వాసనలు ఎట్లా నిలబడతాయి? ఏదో రుణానుబంధం ఉంది, ఆ తల్లిదండ్రులతో పుట్టింటారు, మళ్ళీ ఆ పక్కపోయి పడాల్సిందే వాళ్ళ దృష్టి అంతా. కాబట్టి అనవసరంగా టెన్షన్ పెట్టుకునే పనులే. మత మార్పులు చేస్తున్నారు అని వాళ్ళ బతుకుల గత జన్మల్లో అన్నింటిలో కూడా యేసు ప్రభువే ఉండి ఏదో కొంతకాలానికి ఇక్కడ ఏదో రుణాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ వచ్చి పడితే మళ్ళీ వాళ్ళ దృష్టి అక్కడికే పోతుంది. వాళ్ళని తిట్టుకుంటా, కొట్టుకుంటా, బాధపడుకుంటా ఉండాల్సిన అవసరం. అలాగే ఎంతో మంది క్రిస్టియన్లుగా పుట్టినటువంటి వాళ్ళు ఫారిన్లలో హరే రామ హరే కృష్ణ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ, భజనలు చేసుకుంటూ, ఓం శ్రీ సాయిరామ్ ఓం శ్రీ సాయిరామ్ అనుకుంటూ సత్యసాయి బాబా సేవకు వచ్చే వాళ్ళు ఉన్నారా లేదా? వాళ్ళంతా క్రిస్టియన్లే, పుట్టినప్పటి నుంచి క్రిస్టియన్లే. ముస్లింలు కూడా ఉన్నారు. సత్యసాయి బాబాని ఆశ్రయించి వస్తున్నారు కదా, ఆయన నామాన్ని జపం చేస్తారు, రామనామం జపం చేస్తారు, ఐగిరి నందిని పాడతారు. ఇక్కడ జన్మాలు ఉన్నాయి, గత జన్మలో ఇక్కడి బీజాలు ఉన్నాయి, కర్మకు దగ్గరపై పుట్టినారు, వాళ్ళ వాసనలు ఇటువైపుగా వస్తాయి. మళ్ళీ అద్భుతంగా ఐగిరి నందిని పాడతారు, మహాప్రాణ దీపం కూడా పాడతారు, నిర్వాణ శతకము చెప్తారు. ఆదిశంకరాచార్యుడి వాసనలు, గత జన్మల వాసనలు హిందూ ధర్మంలో ఉంటే వాళ్ళు పుట్టిన పుట్టుకతో సంబంధం లేకుండా ఆ వాసనలే బయటకు వస్తాయి. కాబట్టి హిందూ సమాజంలో పుట్టినప్పటికీ కొన్ని జీవులు క్రిస్టియన్ మతం పట్టుకొని పోతున్నాయి అంటే కారణము గత జన్మల వాసనలు ఉన్నాయి కాబట్టి పోతున్నాయి. అనవసరంగా టెన్షన్ పెట్టుకొని తలగా చెడగొట్టుకోవడం కంటే మన హద్దుల్లో మనం ఉండి, మన బుద్ధితో మనం ఉంటూ 10 మందికి మన చేతనైన సహాయంగా మన భగవద్గీతను వ్యాప్తి చేస్తే చాలు. తెలియజెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఒక్క నిమిషం. కాబట్టి ఎవరిని మనం విమర్శించే పని లేదు అనేటువంటిది మనకు తెలుసుకోవాలి. ఈ విషయం నుంచి, ఈ రుణానుబంధాల గురించి అర్థం చేసుకుంటే సరిగా అప్పుడు ఎవరి మీద మనకు ద్వేషము రాదు, ఎవరి మీద మనకు క్లేశము రాదు. మన ధర్మాన్ని మనం వ్యాప్తి చేసుకుంటూ పోతే చాలు. తద్వారా ఋషి యజ్ఞం అవుతుంది, దైవ యజ్ఞం కూడా అవుతుంది. మనం మన భగవద్గీత చదువుతున్నాము. భగవద్గీత ఇచ్చింది ఎవరు మనకు? ఋషులు ఇచ్చినారు, వేద వ్యాసాది ఋషులు. మొట్టమొదటి ప్రచారకర్త ఎవరు? భగవద్గీతకు మొదటి ప్రచారకర్త ఎవరు? శ్రీ చైతన్యం, మనువు, సంజయుడు, మనువు ప్రభుజీ, అర్జునుడు, నారద మహర్షి. సంజయుడు మొదటి ప్రచారకర్త, సంజయుడు. మొదటి శ్రోత అర్జునుడు. అర్థమేనా? ఈ విధంగా ఈ భగవద్గీత మనకు మన చేతుల దాకా రావడానికి పూల ద్వారా, ఋషుల పరంపర ద్వారా మన దాకా వచ్చింది. అసలు భగవంతుడి ఈ భగవద్గీతను బోధించకపోతే అసలు అవకాశమే లేదు. కాబట్టి భగవద్గీతను బోధించినటువంటి భగవంతునికి మనము రుణపడి ఉన్నాము.
కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి భగవద్గీతను బోధించిన భగవంతునికి మనం రుణపడి ఉన్నామంటే ఆ భగవద్గీతలో ఉండే నాలెడ్జ్ జ్ఞానాన్ని మనం సద్వినియోగం చేసుకుంటే మన జీవితం చరితార్థం అవుతుంది, మన జీవితం పరిపూర్ణం అవుతుంది, మన జీవిత లక్ష్యం నెరవేరుతుంది. మంచి చెడు తెలిసి సత్కర్మానుష్ఠాన పరులమై లోక కళ్యాణకారక బుద్ధితో నడుచుకుంటూ ఆదర్శ జీవితాన్ని కొనసాగించడానికి సాధ్యమవుతుంది. ఆ విధంగా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవడం వల్ల సమాజంలో గౌరవం వస్తుంది, మనకు మనశ్శాంతిగా ఉంటుంది, సమాజానికి మేలు జరుగుతుంది. మన మనశ్శాంతి వల్ల మనం రాక్షసులమైనామనుకోండి, కోపంతో, ఆవేశంతో, ఉద్రేకంతో, తొందరపాటుతనంతో మన చుట్టూండే సమాజం కూడా ఇబ్బంది పాలవుతుందా లేదా? మన చుట్టూండే వాళ్ళందరూ ఇబ్బందులు పాలవుతారు. మనం రాక్షసులమైనామనుకోండి, కోపంతో, ఆవేశంతో మన కుటుంబ సభ్యులకే నరకంగా కనపడుతుంది, మన బంధువులకు నరకప్రాయం అవుతుంది. మన నుంచి మన చుట్టుపక్కల ఉండే ఇళ్ళ వాళ్ళకు కూడాను దుఃఖహేతు అవుతుంది. నిద్రపోనివ్వకుండా అర్ధరాత్రి వచ్చి కొట్లాడుకుంటానేది, కొట్టుకుంటానేది, తిట్టుకుంటానేది, గట్టిగా కేకలేసేది, ఈ దరిద్రం అంతా ఉంటే రాక్షస లక్షణాలే అవి. అటువంటి వాళ్ళు ఈదులో ఒకరు ఉన్నారంటే ఐదులో వాళ్ళకి అందరికీ నిద్రలే. ఈ ముండకొడుకు ఎప్పుడు వచ్చి ఏం చేస్తాడు ఏమో అని ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు, తిట్టుకుంటారు కూడా కదా. ఈ విధంగా మనల్ని మనము ప్రక్షాళన చేసుకోవడానికి, కోపావేశాలను తగ్గింప చేసుకోవడానికి, మనల్ని నిర్మలంగా ఉంచుకోవడానికి, ప్రశాంతంగా నడుపుకోవడానికి మన జీవితాన్ని భగవద్గీత మనకు చక్కగా సహకరిస్తుంది. ఆ విధంగా మనము మంచి వాళ్ళగా తయారు కావడానికి భగవద్గీత సహకరిస్తుంది. కాబట్టి ఆ భగవద్గీతనిచ్చినటువంటి భగవంతుడికి మనం రుణపడి ఉన్నట్లా లేనట్లా? భగవంతుడు మనం రుణపడి ఉన్నట్లా లేనట్లా? ఉన్నాం సార్. గ్రహించడం లేదా మీరందరూ? ఉన్నాం సార్, రుణపడి ఉన్నాం. ఎందుకు రుణపడి ఉన్నాము? భగవద్గీత ద్వారా మనల్ని మనం ప్రక్షాళన చేసుకోవచ్చు, ప్రశాంతంగా మన మనస్సును, బుద్ధిని, చిత్తాన్ని నిలుపుకోవచ్చు, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, 10 మందికి ఆదర్శంగా బ్రతకవచ్చు. ఆ విధంగా మనకు గైడ్ లైన్స్ ఉంటాయి, దాంట్లో గైడెన్సెస్ ఇచ్చాడు భగవంతుడు. అంతటి మహత్తర జ్ఞానాన్ని ఇచ్చినటువంటి భగవంతుడి మనం రుణపడి ఉన్నాం. అందువల్ల ఈ భగవద్గీతను మనము చదువుతూ, చదివేది బాగా నేర్చుకొని, నలుగురు చెప్పేంత స్థాయికి ఎదిగి, దాన్ని 10 మందికి నేర్పిస్తూ 10 మందిలోకి తీసుకెళ్ళామనుకోండి, దేవుని యొక్క రుణము తీరుతుంది. ఇచ్చినందుకు ఆ యజ్ఞం జరుగుతున్నట్లు, అక్కడ దైవ యజ్ఞం జరిగినట్ల, దైవ యజ్ఞం జరుగుతున్నట్ల. అదే భగవద్గీతను 10 మందిలోకి తీసుకుపోవడం వల్ల ఒక దైవ యజ్ఞమే కాదు, మనకి భగవంతు నుంచి మన దాకా వచ్చేటట్టు చేసినటువంటి ఋషి పరంపర ఉంటుంది, గురు పరంపర ఉంటుంది. ఆ గురువు పరంపరకి అంతా కూడా మనం రుణపడి ఉన్నట్లే. ఎక్కడో ఒక తాళపత్ర గ్రంథంలో రాసినాడు వేదవ్యాసుడు, దాన్ని చెదులు పట్టకుండా, తుప్పు పట్టిపోకుండా, అక్షరాలు దృశ్యమైపోకుండా ఇంకా కొన్ని ప్రతుల్లోకి మారుస్తూ ఆ తాళపత్ర గ్రంథాలను, అవి కొంతకాలమే ఏదైనా 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత శిథిలం అయిపోతాయి. వాటి నుంచి మళ్ళీ తర్జుమా చేసి ఉన్నట్టుగా ఏమాత్రం మార్పు చేయకుండా శ్లోకాలను మళ్ళీ దాన్ని ప్రింట్ లాగా తాళపత్ర గ్రంథాల్లో మళ్ళీ నిక్షిప్తం చేయడము, అవి మళ్ళీ శిథిలం అయిపోతుంటే తర్వాత తరం వాళ్ళు శిష్యులు, అయ్యో మా గురువు గారు ఎంతో అద్భుతంగా రాశారు, ఈ గ్రంథాన్ని నేను శిథిలమైపోయేటట్టు చేస్తే ఏంటి ప్రయోజనం అని చెప్పేసి అంకిత భావంతో ఆయన పేరు మీదుగానే మళ్ళీ గ్రంథాన్ని రచిస్తారు. నేను రాస్తున్నానని రాయని వాళ్ళు, గురువుకు అంకిత భావం ఉండేది ఇదే. అటువంటి వాళ్ళకి ఇటువంటి మంచి బుద్ధి పుట్టేది కూడా. మా గురువు గారు రాశారు, ఒక తరం అయిపోయింది, ఇప్పుడు నేను రాస్తాను, నా తరం కొనసాగుతుంది, నా తర్వాత ఇంకోటి వస్తాడు, నా తర్వాత ఇంకోటి వస్తాడు, వాడు వచ్చి వాని పేరు రాసుకుంటాడు, వాని తర్వాత ఇంకోటి వస్తాడు, వాడు రాస్తాడు, వాని పేరు రాసుకుంటాడు. చివరికి ఎవరు రాశారు ఎవరు తెలుస్తుంది? వేదవ్యాసుడే రాశాడని గుర్తుండిపోతుందా కొన్ని తరాలకు? లేదు, కొత్తగా రాసిన పేరే బయటకు వస్తుంది, అసలు తత్వము మూసుకపోతుంది కదా.
కాబట్టి అటువంటి వాళ్లకు ఆలోచనే రానియలేదు భగవంతుడు. అందుకే యథాతథంగా వేదతో సహా దాన్ని ఇస్తూ వేదవ్యాస భగవాను రచించినాడని తీసుకుంటూ వచ్చినాడు. శ్రీదేవి అమ్మ ఆఫ్ చేసుకోండి. వేదవ్యాస భగవానుడు రచించినాడు అనేది స్థిరపడిపోయింది. అంటే అతని శిష్యులు పరిపూర్ణులు, వేదవ్యాసం శిష్యులు పరిపూర్ణులు, వాళ్ళ శిష్యులు పరిపూర్ణులు, వాళ్ళ తర్వాత శిష్యులు పరిపూర్ణులు. ఈ విధంగా గురు పరంపరాగతంగా వేదాలు కావచ్చు, ఉపనిషత్తులు కావచ్చు, బ్రహ్మసూత్రాలు కావచ్చు, రామాయణం కావచ్చు, భారతం కావచ్చు, భాగవతం కావచ్చు, భగవద్గీత కావచ్చు, అష్టాదశ పురాణాలు కావచ్చు, అష్టాదశ ఉప పురాణాలు కావచ్చు, షట్ దర్శనాలు కావచ్చు. ఈ అనంతమైనటువంటి జ్ఞానాన్ని గతంలో ఎవరు రాశారో ఆ గ్రంథాలు తుప్పు పట్టిపోతున్నా, శిథిలమైపోతున్నా, యథాతథంగా మళ్ళీ వాటిని మంచి లైఫ్ వచ్చే విధంగా తాళపత్రాల్లో కావచ్చు, లేదా రాగి రేకుల మీద కావచ్చు, నూతన వరవడితో వచ్చినటువంటి వాటిపైన నిక్షిప్తం చేస్తూ ఆ జ్ఞానాన్ని ఏమాత్రము నశించిపోకుండా కాపాడుకుంటూ వచ్చినారు. ఇంతవరకు వేదకాలం నుంచి ఇప్పటి వరకు. ఆ మధ్యకాలంలో ఈ బ్రిటిష్ వాళ్ళు హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయాలని, హిందువులకు ఉండే సంపద ఏమిటి అంటే జ్ఞానమే అని, ఆ జ్ఞానాన్ని, ఆ జ్ఞాన గ్రంథాలను నాశనం చేస్తే జీవిత పర్యంతం ఆ కాలం మీద పడి సచ్చింటారు వీళ్ళు అని చెప్పేసి, అప్పుడు దొరికినటువంటి గ్రంథాలన్నిటినీ కూడా దొరికినట్టుగా తెచ్చి ఒక గోడౌన్ నిండా నింపేసి తాళపత్ర గ్రంథాలను ఒక పెద్ద గోడౌన్ నిండా తెచ్చి పడేసేసి అంటు పెట్టినారు. వాళ్ళకి కావాల్సిన కొన్ని గ్రంథాలు తీసుకొని వాళ్ళ దేశానికి పంపించేసి వాటిని ముద్రలు చేయించుకొని ఈ ఫ్లైట్ ఎలా ఎగురుతోంది, ట్రైన్ పలానోడు కనిపెట్టినాడు, విమానం వీడు కనిపెట్టాడని చెప్పుకుంటున్నారే వాళ్ళంతా రైట్ సోదరులు, బూట్ సోదరులు. అది వాళ్ళకందరికీ ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ఇక్కడ గ్రంథాలు తీసుకొని పోయి సంపాదించుకుని నాలెడ్జ్తో బతికినారు వాళ్ళంతా. ఆ విధంగా ఎప్పుడో విమానాలు కనిపెట్టినారు మన వాళ్ళు, యుద్ధ భూమిలో విమానాల ప్రయాణాలు చేస్తున్నారు, ఆకాశ మార్గంలో చరించే వాళ్ళు దేవతలని చెప్పుకోలేదా? మన వేద గ్రంథాల్లో, పురాణ గ్రంథాల్లో ఉన్నాయి కదా. రావణాసురుడి దగ్గర పుష్పక విమానం ఉండేది సార్. ఇంద్రుడి విమానం భారతంలో రాలేదా? రాత్రి చెప్తున్నాను. అవును సార్. కలియుగంలో కూడా భక్త తుకారం కోసం విమానం వచ్చిందంట వైకుంఠం నుంచి. రామాయణంలో కూడా వస్తుంది సార్. ఇంద్రుడు వాళ్ళంతా రాముడి దగ్గరికి వస్తారు అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళడానికి. శ్రీరామచంద్రుడు కూడా ఆ విమానంలోనే వచ్చినాడు అయోధ్యకి. ఇవన్నీ ఎప్పుడో కనిపెట్టబడ్డాయి. నిన్నగాక మన వీళ్ళు కనిపెట్టుకుని వాళ్ళ పేర్లు రాసి పెట్టుకున్నారు అక్కడ. మనము గొర్రెలమయ్యి మన క్లాసుల్లో పెడితే విని రాసుకొని నేర్చుకుని బట్టీలు కొట్టి మరి నేర్చుకుని వచ్చినాం. మన ధర్మాన్ని, మన న్యాయాన్ని, మన యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి చేత కాలేదు మన పాలకులకు. మన ధర్మాన్ని, మన గొప్పతనాన్ని మనం తెలియజేస్తే మరింత శక్తివంతులు తయారవుతారు మన భారతదేశంలోనే. పనికిమాలను ఎవరో దాన్ని మూసిపెట్టేస్తే వీళ్ళు అదే కంటిన్యూ చేస్తారు. ఆ విధంగా ఫారిన్ కు కావాల్సిన గ్రంథాలన్నీ మెయిన్ ముఖ్యమైనవన్నీ తీసుకెళ్లి వాళ్ళ ఇంగ్లీష్ లోకి తర్జుమా చేసుకొని, అలా తర్జుమా చేయడానికి కూడా సంస్కృతం తెలియాలి కదా గొర్రెలకి. మన పండితులనే భయం పెట్టి ఫారిన్ కి తీసుకెళ్లిపోయి వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసి, తిండి తిట్టాలు పెట్టి, వాళ్ళకు ఏ లోటు లేకుండా అన్ని సదుపాయాలు చేసి, మన బ్రాహ్మణులనే వాళ్ళ పనిముట్లుగా వాడుకొని భాషను తర్జుమా చేసుకొని ఇంగ్లీష్లోకి రాసుకొని గ్రంథాలుగా తయారు చేసుకొని బతుకుంటున్నారు వాళ్ళు. మన గ్రంథాలన్నీ కూడాను ఒక పెద్ద గోడ నిండా వేసి
అంటు పెట్టితే అవన్నీ కాలిపోవడానికి 4 రోజులు పట్టిందంట. నిరంతరాయంగా మండుతూనే ఉన్నాయి. ఎన్ని గ్రంథాలు గోడౌన్ అని చెప్తే ఆలోచన చేయండి. గోడౌన్ నిండా పెద్ద గోడౌన్ అంట. అది కూడా దాని నిండా ఆ గ్రంథాలన్నీ పడేసి అంటూ పెట్టారు. అదే నలంద విశ్వవిద్యాలయం గురువు గారు, నలంద విశ్వవిద్యాలయం కదా. నలంద విశ్వవిద్యాలయంలో పుస్తకాలన్నీ అప్పుడెప్పుడో తగలబెట్టారని చెప్పారు కదా. ఉండొచ్చు అది. అవి చాలా నెలలు అలాగే తగలబడిపోతూనే ఉన్నాయంట అందులో పుస్తకాలు. ఎక్కడెక్కడ దొరికేవన్నీ ఒక రూల్ పడేసేసి దేశం అంతా ఎవరి దగ్గర ఉన్నాయంటే వాళ్ళను చంపి పడేస్తామని చెప్పేసి భయం పెట్టి చాలా గ్రంథాలన్నీ లాక్కొచ్చేస్తాడు, వేసి దాంట్లో పడేసి అంటు పెట్టేస్తాడు. అయినప్పటికీ మన నాలెడ్జ్ చనిపోలేదు. ఇప్పటికీ ప్రపంచ దేశాలకే మార్గదర్శకంగా ఉంటుంది మన భారతదేశం. ఆ విధంగా ప్రాణభీతితో చాలా మంది వదులుకోలేదు గ్రంథాలని, ప్రాణ త్యాగం చేస్తున్నారు, వారిని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ విధంగా మనం ఋషులకు ఎంత రుణపడి ఉన్నాం. వాళ్ళ ప్రాణాలకు త్యజించి మన నాలెడ్జ్ని మనకు చివరి దాకా మన దాకా తీసుకొచ్చినారు. వాళ్ళు అనేక వందల సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ ఆ గ్రంథాలు మన దాకా తెచ్చినారు. అంటే మన ఋషులకు మనం ఎంత రుణపడి ఉన్నట్ల. ఆ రుణం ఎలా తీరుతుంది అంటే మన గ్రంథాలను మనం చక్కగా చదవాలి. ఫస్ట్ మన గ్రంథాలు మనం బాగా చదవడము, చదివిన దాన్ని అర్థం చేసుకొని నలుగురికి ఎలా ఉపయోగపెట్టగలము దీన్ని అని అవగాహన చేసుకొని నలుగురికి ఉపయోగపెట్టే ప్రయత్నం చేయడము, దాన్ని నేర్పించడము, నలుగురికి పంచడము చేస్తే తర్వాత తరానికి అందజేసినా చాలు. మన తర్వాత తరానికి అంటే మన పిల్లలకే మెయిన్, మన పిల్లలకి మనం నేర్పించము. మన పిల్లలకి మనం ఎందుకు నేర్పించడం లేదు అంటే, అయ్యో చదువుకొని ఫస్ట్ చదువు ముఖ్యం, ఇదే ముఖ్యమా ఏమి? ఎగ్జామ్ ఉంది వాళ్ళకి, ఎగ్జామ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకు, వారానికి 4 ఎగ్జామ్లు పెడుతున్నారు. వారు చదివేటప్పుడు భగవద్గీత హాలిడేస్ ఇస్తారు. హాలిడేస్ లో వాడు చదువుకుంటాడా? టీవీ, సెల్ ఫోన్ పట్టుకుంటాడు. ఇంకెప్పుడు నేర్పిస్తారు మనము? అదిగో మొన్ననే కదా ఎగ్జామ్స్ రాసింది, కొన్నాళ్ళు ఆడుకోనిలే, కొన్నాళ్ళు ఎంజాయ్ చేయనిలే, కొన్నాళ్ళు స్వేచ్ఛగా ఉన్నిలే. ఇదేదో పెద్ద బరువు నెత్తిన పెడుతున్నట్టు ఫీలింగ్ తల్లిదండ్రులకి, ఏదో పెద్ద బరువును అంటగడుతున్నట్లు ఫీల్ అవుతున్నారు. ఇది కూడా ఒక ఆటే కదా. శ్లోకాలు చదవడం కూడా ఒక ఆట, ఒక పాట. అందుకే దాన్ని గీతం అన్నారు. గీతం అంటే గీతంలాగా పాడుకోవచ్చు, ఒక పాటలాగా పాడొచ్చు కదా. ఇది కూడా ఒక గేమ్ అనుకోవచ్చు కదా. మాటల వరవడి పెరుగుతుంది, పదాల పరిచయం ఏర్పడుతుంది, కఠినమైన పదాలు కూడా చదవడం ఒక ఛాలెంజ్. ఆ విధంగా మన పిల్లలకి గుర్తుపెట్టుకునేట్టుగా శ్లోకాలు నేర్చుకోవడం కూడా ఒక ఛాలెంజ్. ఇది కూడా ఒక గేమ్ అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకు నేర్పించే ప్రయత్నమే చేయడం లేదు. ఇప్పుడు ఎందుకులే, ఇప్పుడేం తొందర అయింది అని అమ్మన్న అంటుంది, నాన్న అంటాడు. ఇద్దరు తిక్కులలో ఎవరో ఒకరు ఉంటారు. ఆ ఇద్దరిలో ఇద్దరు బాగుండేటోళ్ళు ఎక్కడో అరుదు. ఒకరికి బాగుంటే ఒకరికి రోగం ఉంటుంది. అట్లా భగవద్గీత పట్ల ఎవరో ఒకరు అడ్డం పెడతారు. అక్కడ పిల్లలకి ఏం తెలుస్తుంది? వదిలేస్తే చాలా ఆడుకుందాము ఉంటుంది. వాళ్ళకి వాళ్ళకు సంస్కారం ఉన్నా పర్లేదు. తల్లిదండ్రులు ఎవరు చెప్పకపోయినా, వాళ్ళు చదువే రాకపోయినా తల్లిదండ్రులకి కనీసం పెద్దలు చెప్పినట్లు వినో, పిల్లలు చెప్పినట్లు వినో, లేదా స్నేహితులు చదువుతున్నారనో, బంధువులో లేదా బ్రాహ్మణులు చదువుతున్నారనో, ఆ స్వామి దగ్గర పోయింటే, గురువు దగ్గర పోయింటే ఇచ్చినాడనో చదువుదామనో మొదలుపెట్టి చదువుతారు. మొదటి గురువులు తల్లిదండ్రులే కదా. ఈ వీళ్ళే గొర్రెలైతే, తల్లిదండ్రులే గొర్రెలైతే పిల్లలకేం నేర్పిస్తారు? తల్లిదండ్రులు గుణవంతులైతే పిల్లలు కూడా గుణవంతులుగా తీర్చిదిద్దగలుగుతారు. తల్లిదండ్రులకే భగవద్గీత తెలుసు, అది గొప్పతనమో తెలియదు, వాళ్ళ జీవితానికి అప్లై చేసుకోలేరు.
పిల్లలకు అంతే. ఈ విధంగా తర్వాత తరానికి అందించాల్సిన వాళ్ళు తర్వాత తరానికి అందించకుండా పోతున్నారు. తాము నేర్చుకోరు, తర్వాత తరానికి అందచేయరు. తద్వారా రుణం అనేది అట్లా నిలిచిపోతుంది. దైవానికి రుణపడి మిగిలిపోతారు, ఋషులకు రుణపడి మిగిలిపోతారు. ఆ రుణం తీర్చుకోవడానికి మళ్ళా జన్మలు ఎత్తాల్సిందే, మళ్ళా మళ్ళీ పుట్టవలసిందే, మళ్ళీ మళ్ళీ భూమికి రావాల్సిందే. అందుకే తల్లిదండ్రులు జ్ఞానులు కావాలి అని. ఈ విధంగా తర్వాత తరానికి చేయడం వల్ల తర్వాత తరము సుభిక్షంగా ఉంటుంది, మనకు సగౌరవంగా ఉంటుంది, మనకు మనశ్శాంతిగాను ఉంటుంది, సంస్కారం వస్తుంది. కాబట్టి పిల్లలకి భగవద్గీత వల్ల మంచి సంస్కారం వస్తుంది. పాపాలకు నిష్కృతి భగవద్గీత, పరమ పుణ్యాలకు సంస్కృతి భగవద్గీత. పాపాలకు నిష్కృతి భగవద్గీత, పరమ పుణ్యాలకు సంస్కృతి భగవద్గీత. పరమ పుణ్యాలకు సంస్కృతి భగవద్గీత. ఉపనిషత్తుల సారము భగవద్గీత, పరమ పుణ్యాలకు సంస్కృతి భగవద్గీత. ఉపనిషత్తుల సారము భగవద్గీత, పరమ భక్తుల కడ ఉపవసించు భగవద్గీత. భగవద్గీత ఉపనిషత్తుల సారమని పరమ భక్తుల దగ్గరే ఉపవసిస్తుండగా అది భగవద్గీత. అటువంటి మంచి భగవద్గీత మనకు పాపాలకు నిష్కృతి, అలాగే పరమ పుణ్యాలకు సంస్కృతి. కాబట్టి మనల్ని సంస్కరించేదే భగవద్గీత అని మనం తెలుసుకుంటేనే మన పిల్లలకు కూడాను అందుబాటులోకి తెస్తాం. ఇప్పుడు మనకు ఒక మంచి వస్తువు దొరికింది, చాలా మనకు మేలు చేసేది దొరికింది అనుకోండి, మనమే అనుభవిస్తామా లేక మనకు ఎవరైతే ఇష్టమో వాళ్ళకు కూడా దాన్ని తెలియజేస్తామా? ఆలోచన చేయండి. ఇష్టమైన వాళ్ళకు కూడా చెప్తాం. సపోజ్ మీకు షుగర్ అనేది ఉంది, షుగర్ వ్యాధి ఉంది. ఎగ్జాంపుల్ ఒక వ్యాధి షుగర్ వ్యాధి. ఆ షుగర్ వ్యాధికి సులభంగా తగ్గించేటువంటి మెడిసిన్ ఒక ఆకు కనపడింది. ఎవరో చెప్పినారు, మీకు తెలియచెప్పినారు. నీకు తెలిసింది అది అమృతవల్లి, చాలా ఆరోగ్యదాయకమంట, చాలా మంచిదంట. దాని డైలీ 1 కానీ 2 కానీ ఆకులు పొద్దున్నే పడగొట్టునే తింటున్నాం అనుకోండి, షుగర్ వ్యాధి రాదంట అని మనకు తెలిసింది అనుకోండి. ఫస్ట్ మనం ఎవరికి నేర్పిస్తాం, దాన్ని చూపిస్తాము. మనకు ఎవరైతే ప్రీతి పాత్రలో వాళ్ళకి ముందు చూపిస్తాం. భవిష్యత్తులో నీకు ఎప్పుడే కానీ షుగర్ రాకూడదు కాబట్టి నీ ఈ విధంగా దీన్ని చదువుకో, దీన్ని తిను, దీన్ని తింటాను, నీకు మంచిదైతుంది అని మన కుటుంబ సభ్యులకు చెప్తామా చెప్పమా? మన పిల్లలకు చెప్తామా లేదా? మనకి ఎవరైతే ప్రీతి పాత్రలో వాళ్ళకందరికీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. మనకు దగ్గరగా సన్నిహితులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా చెప్తాం. కారణం ఏంటి అంటే ఇది మంచి విషయం కాబట్టి నలుగురికి తెలిస్తే నాకు దగ్గరగా ఉండే వాళ్ళందరూ కూడా మంచిగా ఉంటారు అని ఆ నాలెడ్జ్ ని తర్వాత వాళ్ళకు అందజేస్తాం, తెలియజేస్తాం. యథావిధంగా నా తర్వాత తరం వాళ్ళు బాగుండాలి అని కోరుకునేటువంటి వాళ్ళు తాము ముందు భగవద్గీత బాగా చదువుతూ ఉన్నారంటే తమ తర్వాత తరానికి అందచేయాలా వద్దా? ఇంత మంచి ఉత్తమమైనటువంటి గ్రంథాన్ని నేను ఎందుకు నా పిల్లలకు నేర్పించలేకపోతున్నాను అని బాధపడతారా? తప్పకుండా బాధ అవుతుంది సార్. తర్వాత తరానికి అందజేయలేకపోతున్నానే బాధే లేదు. ముందు బాగా చదువుకొని ఆ చదువు ఏం ఉపయోగపడుతుందనో ఆలోచన కూడా చేయరు. మార్కులు వస్తే చాలు. దానిలో మీద బట్టీలు కొట్టించేసి రెయ్యింబోలు రాత్రి అర్ధరాత్రి కూడా వాడు గురువుతూనే ఉంటాడు. నిద్రలో కూడా, స్వప్నంలో కూడా A+B² అని అర్ధరాత్రి కూడా వాడు అవే పలుకుతా ఉంటాడు.
రామకృష్ణ పరమహంస దగ్గర ఒక శిష్యుడు ఉండేవాడు. అతని పేరు రాఖాల్. అంటే 18 ఏళ్ల పిల్లగాడు, యువకుడు. అతడు కూడాను వివేకానంద స్వామి సహపాఠి. వివేకానంద స్వామితో పాటు చదువుకున్నటువంటి వాడే గురువు గారి దగ్గర. ఆ రాఖాలు ఇంకా కొంతమంది శిష్యులు అందరూ కూడా రామకృష్ణ పరమహంసకు పరమ ఇష్టమైనటువంటి భక్తులు. రామకృష్ణ పరమహంసకు ఇష్టమైనటువంటి వాళ్ళు. ఈ రాఖాలు చిన్నవాడు. ఇతడు ఏ పని చేస్తున్నాడని కాక శివ 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 అంటుంటాడు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటుంటాడు. రామకృష్ణ పరమహంస చాలా ఎర్లీగా 2:30 గంటలు లేచేస్తాడు. పొద్దున్నే లేచి గంగా నదికి వెళ్తాడు. కలకత్తా నది, కలకత్తా పక్కన ఉండే నది ఏమిటంటే ప్రవహించే నది గంగా నది. దక్షిణేశ్వర ఆలయాలు అనేది కూడా గంగా నది ఉంటుంది. ఆ గంగా నదికి వెళ్ళి చక్కగా స్నానం చేసి వచ్చేస్తాడు. వచ్చి అమ్మవారి దేవస్థానానికి వెళ్తాడు, ప్రదక్షిణాలు చేస్తాడు, శాస్త్రాపడి నమస్కారం చేస్తాడు. వచ్చి తన మందిరం ముందర వైపు అటు ఇటు పచారులు చేస్తూ ఏవో స్తోత్రాలు చేసుకుంటూ ఏదో మంత్రాలు చెప్పుకుంటూ పచారులు చేస్తూ ఉంటాడు. ఒక్కోసారి తాను స్నానం చేసి ఏమాత్రం దేహం మీద వస్త్రాలు లేకుండా నగ్నంగానే పచారులు చేస్తూ ఉంటాడు రామకృష్ణ పరమహంస. బట్టలే ఉండేటివి కాదు. ఒక్కోసారి కింది వస్త్రం కట్టుకుంటాడు, పై వస్త్రం మర్చిపోయి ఉంటాడు. ఒక్కోసారి పై వస్త్రం కట్టుకొని ఉంటాడు, కింది వస్త్రం ఉండదు. ఒక్కోసారి రెండూ ఉండవు. తన కొద్ది తాను మంత్రాలు చెప్పుకుంటూ స్తోత్రాలు చేసుకుంటూ అటు ఇటు పచారాలు చేసుకుంటూ ఉంటాడు. చూసే వాళ్ళకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఆయనది మనలాంటి సాధారణ భౌతికమైనటువంటి జీవన విధానం కాదు. ఆయన జీవన విధానం పారమార్థిక పథంలో నడుస్తూ ఉంటుంది. ఆయన ఊహలు, ఆలోచనలు, నడవడిక దేవతలతోనే ఉంటుంది నిరంతరం. అందువల్ల ఈ దేహ దృష్టి ఆయనకు ఉండేదే కాదు. సరే, ఆ విధంగా అయిపోతానే అతడు మామూలు స్థితిలోకి వచ్చాడు. మిగతా శిష్యులందరూ కూడా లేచి వాళ్ళు కూడా పోయి స్నానం చేసుకునేసి అప్పుడే గురువు గారి దగ్గరికి వస్తున్నారు. ఈ రాకాలు ఇంకా నిద్ర నుంచి లేయలేదు. ఆ యువకులందరినీ వెంట పెట్టుకునేసి వెళ్తూ ఉన్నాడు. వెళ్తూ ఉంటే రాకాలు పడుకున్న ప్రదేశం ముందరనే పోవాల్సి వస్తుంది. రాకాలు పడుకొని నిద్రపోతూనే ఉన్నాడు. దగ్గరికి పోయి వింటే ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ గురపోతాడు. మధ్యలో ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మధ్యలో మెలుకున్నప్పుడల్లా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. నిద్ర మెలకు వచ్చినప్పుడల్లా మధ్యలో కొద్దిగా మధ్యలో పార్షియల్ గా వస్తుంది కదా మెటా కాన్షియస్ స్టేజ్. అలా వచ్చినప్పుడల్లా ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటాడు. మళ్ళీ గాలి నిద్ర పోయినప్పుడు ఓం నమః శివాయ ఆగిపోతుంది. మళ్ళా మెలకు కాస్త పార్షియల్ గా వచ్చినప్పుడల్లా మళ్ళీ ఓం నమః శివాయ అంటాడు. అది చూపిస్తాడు వివేకానంద స్వామి వాళ్ళందరికీ కూడా. చూసారా రాకాలని? ఇతడు సాధకుడైనాడు. ఇతడు అసలైన సాధకుడు. అంటే పగలంతా 24 గంటలు అదే ధ్యాసలో ఉన్నాడు కాబట్టే అర్ధరాత్రి కూడా వీనికి లేదా నిద్రముప్పులో కూడా వానికి ఏ టైం పడితే ఆ టైంలో వాడు నిద్రపోతున్నప్పటికీ నిద్రలో కూడా వానికి జపం సాగుతుంది. చూడండి, ఇది సాధన. అంటే అర్ధరాత్రి వెలుగు వచ్చిన నోటికి భగవన్నామం రావాలి. అప్పుడే వాళ్ళు ట్రాక్ లో ఉన్నట్ల, సరైన పథంలో ఉన్నట్లా అని చెప్పేసి రామకృష్ణ పరమహంస తన శిష్యులకు బోధిస్తాడు. ఈ విధంగా ఆధ్యాత్మిక విషయాన్ని నిరంతరం చర్చిస్తూ ఉంటే మన పిల్లలు కూడాను అవే పలుకుతారు నిద్రమబ్బులో లేదా స్వప్నంలో. ఇంకా చదివిన చదువు ఏంటంటే
ఎందుకు పనికిరాని, ఏమాత్రం మన జీవితానికి ఉపయోగపడని, కేవలం మార్కులకు మాత్రమే దోహదం చేసేటువంటి చదువును బట్టి కొట్టి 24 గంటలు అర్ధరాత్రి కూడా అవే పలుకుతా ఉంటాడు. అర్ధరాత్రి కూడా అవే పలుకుతుంటాడు, కలవరించుకుంటుంటాడు వాడు. సార్ కొట్టద్దు సార్, ప్లీజ్ సార్, నేర్చుకుంటాను సార్ అని అంటాడు వాడు అర్ధరాత్రి కూడా. అవసరమా అటువంటి చదువులు? సరే, అవసరమే, బతకాలి కాబట్టి ఈ సమాజం తగ్గట్టుగా అవసరమే. దాంతో పాటు ఒక సబ్జెక్ట్ ఇది కూడా అలవాటు చేయాలా వద్దా? అది మన ధర్మం కాదా? దాంతో పాటు మన ధర్మాన్ని, మన భగవద్గీతను, ఆ చదువుతో పాటు ఈ చదువును కూడా మనం అలవాటు చేయాలా వద్దా? చేయాలి కదా. ఈ వయసుకి వేయాలే, ఇంకా వాడు చదువుకుంటున్నాడు, ఇప్పుడే భగవద్గీత అవసరమా? వాడు మన సన్యాసి అవుతాడు, ఎప్పుడు ఉద్యోగం వచ్చినా చదువుకుంటాడులే, వాడే పెద్దగా అయితే వాడే తెలుసుకుంటాడులే, ఇట్లా మాటలు మాట్లాడకూడదు. పెద్దగా అయితే తెలుసుకుంటాడులే అంటే ఎప్పుడు వాడు పెద్దగా అయిన తర్వాత ఉద్యోగంలో పడిపోతాడు. ఇప్పుడు వచ్చే ఉద్యోగాలన్నీ అందరూ సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు. ఈ సాఫ్ట్వేర్లు పొద్దున్న 9 గంటలకు కూర్చున్నారంటే రాత్రి 9 గంటల వరకు అతుక్కొని ఉంటారు ఇట్లా సిస్టానికి. అవునా కదా? అప్పటికే అలసిపోయి ఉంటారు వాళ్ళు. ప్రయాణానికి ఇంత సమయము, పోతానే ఎవరి కిందనో పని చేసుకుని బతుకుతున్నా. అలా సాఫ్ట్వేర్ గొప్పగా ఫీల్ అవుతున్నారు, కానీ స్వేచ్ఛ స్వాతంత్రాలే ఉండేవాళ్ళ. ఎవడో ఒక వ్యక్తి కోసము జీవిత పర్యంతము మన జీవితం అంకితం చేయాల. నీ కొడుకును నువ్వు పుట్టించి, నీ కూతురుని నువ్వు పుట్టించి, నీకు ఇష్ట ప్రకారం వాళ్ళ చదువు చెప్పించి, మంచి మార్కులు వచ్చేటట్టు చేసి, మంచి ఎడ్యుకేటర్స్ గా చేసి, ఎవరి కింద సేవకు పంపిస్తున్నాం. ఇంకా వేరే దేశాలకు పంపిస్తున్నాం, వేరే దేశంపై సేవ చేసి రాకు అని. మీ సేవలు ఎప్పుడు చేస్తాడు ఇంకా వాడు? ఆ బిడ్డలు, ఆ పిల్లలు మీ సేవ ఎప్పుడు చేస్తారు వాళ్ళు? ఇంకా యోని కిందనో ఏదో వాడి జీవితం ఇస్తాడు కాబట్టి వాని కింద పోయి పనిచేసి పడి ఉండి వాళ్ళ కింద సేవలు చేసుకుంటూ చుట్టపు చూపులాగా మన కొడుకులు, మన కూతుర్లు నెలకొక్క రోజు వచ్చి, అది అదురు బెదురులుగా వచ్చి 1 రోజు 2 రోజులు ఉండి దబ మన పరిగెత్తిపోతుంటే చట్నీలు, సాంబార్లు అవి చేయించేసి, స్వీట్లు అవి తయారు చేసి పెట్టి పంపిస్తున్నాను. ఫారిన్ కంట, టౌన్స్ కంట. వాళ్ళు ఎక్కడ ఉండాలా? మన పిల్లలు మన దగ్గర ఉండాలనా? ఎవడో ముక్కు మొహం తెలియని కింద వాని కింద పెట్టాలనా? ఏమన్నంటే జీతం ఇస్తున్నారు కాబట్టి అక్కడ పడిందాలా అంటాడు. అంతే కదా. ఇలాంటి చదువులతో సాంప్రదాయాన్ని పెద్దగా అయిన తర్వాత నేర్చుకుంటారంటే నేర్చుకుంటారా? నేర్చుకునేదానికి అవకాశమే ఉండదు. ఉద్యోగంలో దిగితే అయిపోయాయి, ఇంకా బయటికి తలపెట్టి ఉండదు. చెత్త చెదారాలే చేరుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ మొబైల్లలో, ఈ ల్యాప్టాప్లలో, సిస్టాలలో. ఇంకా తోడయ్యే స్నేహితులు ఉత్తములు ఉంటారో చెత్తములు ఉంటారో ఎవరు చెప్పగలరు? ఆ విధంగా సంతానం అనేది భ్రష్టు పట్టడానికి దారి తీస్తుంది. ఎంతసేపు ఉన్నా మన దగ్గర ఉన్నంత లోపలే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి మంచి సాధన, ఇవ్వాల్సిన మంచి ట్రైనింగ్ ఇచ్చే తీరాల. పెద్దగా అయితే అవి ఇంకా పెద్దగా అయితే వృక్షాలు, చిన్న బీజాలు చిన్నగా ఉన్నప్పుడే బీజాలన్నీ వేసి పెడితే వాళ్ళు పెద్దగా ఆ బీజాలు వృక్షాలు అయ్యి సుఖంగా సంతోషమైన తీయని ఫలాలను అనుభవిస్తారు, మనకు అందజేస్తారు. ఈ విధంగా రుణం అనేది భగవద్గీతను మనం నేర్చుకోవడం వల్ల, మన తర్వాత తరానికి అందచేయడం వల్ల, మన చుట్టుపక్కల ఉండే వాళ్ళకి తెలియచెప్పడం వల్ల ఒక యజ్ఞం చేస్తున్నట్ల, 2 యజ్ఞాలు చేస్తున్నట్ల. ఒకటి దైవ యజ్ఞము, 2 ఋషి యజ్ఞము. 3వది మన తల్లిదండ్రుల ద్వారా మనకు వచ్చిందనుకోండి. మన తల్లిదండ్రుల ద్వారా మనకు భగవద్గీత వచ్చిందంటే వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి, వాళ్ళు మనకు తిండి పెట్టి పోషించినారు కాబట్టి ఆ భగవద్గీతను మనము వాళ్ళ యొక్క అంటే వాళ్ళ యొక్క నీడలోనే మనం నేర్చుకున్నాము, చదువుకున్నాము కాబట్టి తల్లిదండ్రుల రుణం కూడా తీరుతున్నట్లే. అక్కడ కూడా ఒక యజ్ఞము జరిగిపోతుంది, పితృయజ్ఞము. అలాగే మనం నేర్చుకున్నటువంటి భగవద్గీతను 10 మందికి బోధిస్తున్నాం అనుకోండి, నేర్పిస్తున్నాం అనుకోండి, మన చైతన్య గారికి ప్రయత్నాలు చేస్తున్నాం. రోజుకు 24 గంటల్లో 1 గంట సేపు ఇతరుల కోసం ఉపయోగిస్తున్నాం అనుకోండి భగవద్గీత నేర్పించడంలో, తద్వారా సమాజ రుణం తీరుతున్నట్ల.
ఎవరు సమాజంలో లేకుండా బతకలేము కదా. తెల్లని మల్లెపూల్లాగా ఉండేటువంటి ఆహారాన్ని, భోజనాన్ని, అన్నాన్ని మనం తింటున్నామంటే దాని వెనక ఎంతమంది ఉన్నారు పనులు చేసిన వాళ్ళు. నువ్వు చక్కగా ముద్ద చేసుకొని పప్పన్నం కలుపుకొనేసి తృప్తిగా నువ్వు భోంచేస్తున్నావు అంటే ఆ బియ్యం గింజలు నువ్వే విత్తనాలు నాటి, పొలం చేసి, పంట పండించి, ఎరువులు పెట్టి, నీళ్లు కట్టి, కలుపులు తీసి, పంట వచ్చిన తర్వాత రక్షణ చేసి, పంట వచ్చిన తర్వాత నువ్వే కోసి, నువ్వే పంటను నూర్చి, వాటిని శుద్ధి చేసి, ఆ బియ్యాన్ని మనకు మనమే తెచ్చుకొని తినగలుగుతున్నామా? వంట చేసుకొని తినగలుగుతున్నామా? ఎవడో విత్తనం ఇస్తాడు, ఆ విత్తనాన్ని ఇంకొకడు ఎవడో తీసుకుని వస్తాడు. ఆ ప్రదేశం ఎవరిదో ఉంటుంది, రైతుది. ఆ రైతుది అయినప్పటికీ విత్తనం నాటేవాడు ఎవడో ఉంటాడు, ఆడవాళ్ళ మొగళ్ళ. విత్తనం నాటిన తర్వాత అది నారు వస్తుంది. నారు పీకే వాళ్ళు ఎవరో పోయి పీకుతారు. ఆ నారు పీకే ఎవడో ఎత్తుకొచ్చి ఓడేస్తాడు. ఎక్కడ నాటాలో అక్కడికి. నాటే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. నాటిన తర్వాత నీళ్లు కట్టే వాళ్ళు కూడా ఉంటారు. నీళ్లు కట్టిన తర్వాత మధ్యలో కలుపులు వస్తూ ఉంటాయి. కలుపులు తీసే వాళ్ళు వేరే వాళ్ళు ఎవరో వచ్చి కలుపులు తీస్తారు. వాడి కలుపులు తీసుకుంటే ఏ పని కాదు. కలుపులు తీసిన తర్వాత ఆ పంట కాపల కాయడం కోసం లేదా రక్షణ కోసం ఎవరో తిరుగుతూ ఉంటాడు. పంట వస్తుంది, పంట కోత కోసే వాళ్ళు ఎవరో వస్తారు, కోతకు వస్తారు. లేదా మిషన్లు వస్తాయి, కోతకు వస్తాయి. మిషన్ తీసుకొచ్చేవాడు ఎవడో ఉంటాడు. కోత కోసిన తర్వాత ధాన్యాన్ని సంచుల్లోకి ఎత్తేవాడు ఒకడు ఉంటాడు. సంచులోకి ఎత్తిన తర్వాత సంచిని ఇంకో చోటు నుంచి ఇంకో చోటికి ఎత్తుకుపోయేవాడు ఇంకొకడు ఉంటాడు. ఎత్తుకుపోయి ఇంకో చోట వేస్తే అక్కడ నుంచి వెహికల్లోకి వేసుకునేవాడు ఇంకొకడు ఉంటాడు. వెహికల్ నడిపేవాడు ఇంకొకడు ఉంటాడు. దాన్ని మిల్లుకు తీసుకుపోయేవాడు ఒకడు ఉంటాడు. మిల్లుకు తీసుకుపోయిన తర్వాత మిల్లులో వేసేవాడు ఇంకొకడు ఉంటాడు. మిల్లును ఆరించేవాడు కూడా ఉంటాడు. ఆ మిల్లుకు నాయకుడు వేరే ఉంటాడు. ఆ మిల్లును కొనుక్కొచ్చిన వాడు వేరే ఉంటాడు. నాయకుడు, దానికి యజమాని. ఆ మిషన్ లో వేసిన తర్వాత దాన్ని మళ్ళీ ప్యాకింగ్ చేసేవాడు కూడా ఉంటాడు. ప్యాకింగ్ చేసిన తర్వాత ఎత్తుకొచ్చేవాడు ఒకడు ఉంటాడు. ఎత్తుకొచ్చిన తర్వాత వెహికల్లోకి వేసేవాడు ఒకడు. ఆ వెహికల్ నడుపుకొని వచ్చేవాడు ఒకడు. ఆ వెహికల్లోకి వచ్చిన తర్వాత నడుపుకొని వచ్చిన తర్వాత టౌన్లలో వివిధ అంగళ్ళకు సప్లై చేసేవాడు ఒకడు ఉంటాడు. ఎత్తుకొని పోయి బ్యాగులను వేసేవాడు. ఆ బ్యాగులు ఎవడో ఎత్తుకొని వస్తాడు, చిన్న షాప్ లోకి తీసుకొస్తాడు. మన ఊరి షాప్ లోకి తెచ్చేవాడు కూడా ఉంటాడు. మన ఊర్లో షాప్ పోయి మనం తెచ్చుకుంటాం, మనం డబ్బులు పెడతాం, ఆ ప్యాకెట్ మనం మోసుకురాలేము. ఒక ఆటో తీసుకుంటాం, ఆటోలో వేసుకొని తీసుకొని వస్తాం. ఆటో నడిపేవాడు ఎవడో ఉంటాడు. ఇంటికి తెచ్చుకున్న తర్వాత మళ్ళీ ఆ వంట చేసే వాళ్ళు మనమైనా ఉండొచ్చు, లేదా పని మనిషి అయినా ఉండొచ్చు. తర్వాత వడ్డించే వాళ్ళు ఒకరు, అమ్మనో, అక్కనో, చెల్లెలో, లేకపోతే నీళ్ళు చెప్పలేం. వడ్డించిన తర్వాత తినేవారు నువ్వుతో. ఇంత ప్రాసెస్ జరిగితే కానీ పెరిగడు అన్నం మీ కడుపులో పోవడానికి సాధ్యం కావట్లేదు. ఇంతమంది ఎన్ని రకాలుగా వివిధ రీతుల్లో వివిధ స్టేజెస్ లో పని చేస్తే కానీ తెల్లగా చాలా చూడగానే తినాలనిపించే విధంగా రైస్ మన ముందుకు వచ్చింది అంటే ఎంతమంది యొక్క శ్రమ దాగి ఉంది. ఆ విధంగా మనం సమాజానికి రుణపడి ఉన్నామా లేదా? ఆ రుణం ఎప్పుడు తీర్చుకుంటాము? భగవద్గీతను, భజనమును, భగవన్ నామ స్మరణాన్ని, లేదా ధనమును, ధాన్యాన్ని, ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా సమాజానికి ఉపయోగపెట్టగలిగినప్పుడే ఆ రుణము తీరుతుంది. అదే ఒక యజ్ఞం అవుతుంది. రుణం తీర్చుకోవడమే ఒక యజ్ఞం, పరోపకారం చేయడమే ఒక యజ్ఞం, 10 మందికి భోజనం పెట్టడమే ఒక యజ్ఞం, 10 మందికి ఉపయోగపడే పనులు చేయడమే యజ్ఞం. అది మనుష్య యజ్ఞం లేదా సమాజ యజ్ఞం అవుతుంది. మనం పంటలు పండిస్తుంటే కేవలము మనుషులే కాదు పనిచేస్తున్నది, జంతువులు కూడా పనిచేస్తున్నాయి, ఇతర జీవరాశులు కూడా మనకు దోహదం చేస్తున్నాయి. మనకు పత్తి వస్తుంది అంటే పత్తి పండించడానికి అక్కడ కొన్ని పురుగులు, లేదంటే ఈగలు, లేదా కొన్ని సీతాకోకచిలుకలు, ఇట్లాంటివన్నీ కూడాను కుప్పడి ఒక చోటు నుంచి ఒక చోటు తీసుకెళ్లి ఫలదీకరణం చెందేటట్టుగా చేస్తున్నాయి. కొన్ని పండ్లు పండాలంటే ఫలదీకరణం చెందాల. ఈ యొక్క తొమ్మిదలు కానీ, సీతాకోకచిలుకలు కానీ, ఇలాంటివన్నీ కూడాను గాలి కానీ వీటి ద్వారా పుప్పడి ఒక చోటు నుంచి ఇంకో చోటికి ఎగిరి వెళ్ళి
వాటి రెక్కలకు కాళ్ళకు అతుక్కొని ఇంకో పువ్వు మీద వాలడం వల్ల తేనెటీగలు కూడా పంటలు పండడానికి దోహదం చేస్తున్నాయి, పండ్లు పండడానికి దోహదం చేస్తున్నాయి. ఈ విధంగా ఎద్దులు, పశువులు మన యొక్క జీవనానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి, అవునా కాదా? ఈ విధంగా ఎన్నో ప్రాణులు మన కోసము ఉపయోగపడుతున్నాయి, మన కోసము తాపత్రయపడుతున్నాయి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇవన్నీ కూడా ఇతర ప్రాణుల నుంచి మనకు వస్తున్నాయి. ఈ విధంగా ఇతర ప్రాణులు కూడా మనం రుణపడి ఉన్నాము కాబట్టి ఆ రుణం తీర్చుకునే నిమిత్తమై ఏదైనా ప్రాణులు ఆపదలో ఉంటే వారికి తగినంత సహాయం చేయడం, సేవ చేయడం, వారికి భోజనము పెట్టడం, అవి ఏవి ఇష్టం అవుతాయో అది అందచేయడం, కొన్ని ప్రాణులను పోషించడం, కొన్ని ప్రాణులను రక్షించడం, కొన్ని ప్రాణులకు భయము తొలగించడం, కొన్ని ప్రాణులకు సహజ సిద్ధంగా మనం ఇవ్వవలసినటువంటి ప్రేమను అందచేయడం, ఇలాంటివి చేయడం వల్ల భూత యజ్ఞం జరుగుతున్నట్లు లెక్క. ఏదో ఒక ప్రాణిని ఇంట్లో పెంచుకోవడం వల్ల కూడా ఒక యజ్ఞం, భూత యజ్ఞము జరుగుతున్నట్ల. అది సాధ్యం కాకపోతే బయట భోజనం వంట తయారు చేస్తానే బయట పెట్టేసి రావడం, ఏదైనా ఒక ప్రాణి ఆకలితో దగ్గరికి వచ్చిందంటే ఇంత పెట్టి పంపించడం, ఇతర జీవరాశులు కరివేయకుండా వాటిని చేతనైన ఇంతో కొంత వారికి పెట్టి పంపిస్తే అవి తృప్తి పడతాయి. ఒకప్పుడు మనలాంటి వాళ్ళు కూడా, ఆ జీవులన్నీ కూడా మన వంటి జీవులే బహిలో నానుకొని శునకములై కుకుటములై శూకరములునై ఉన్నది. మన వంటి జీవులే మహిలో నానొకన్ని శునకములై కుకుటములై శూకరములునై ఉన్నది. శునకములు అంటే కుక్కలు, శూకరములు అంటే పందులు, కుకుటములు అంటే కోళ్ళు, శూకరములు అంటే పందులు. శునకములై కుకుటములై శూకరములునై ఉన్నది. దిన దిన కర్మ పాశమున తిరిగేది దుర్దశలను చూడు. ఆ కుక్కలు, పందులు, పిల్లులు ఎంత దీనంగా బతకాలి. ఇతర ప్రాణికోటి, ఈ కోతులు గాని ఏ అని ప్రతి ఒక్కరు అంటాం. అవి పాపము తలదించుకొని పోవడమా, పారిపోవడమా, భయపడిపోవడమా, ఊరికన్నా బెదిరించిపోవడమా చేస్తాయి. కానీ అనిపించుకోక తప్పడం లేదు వాటిని. అదే మనల్ని అంటే మనం భరించగలమా? ఆ విధంగా అవి తలదించుకున్నావు, భయపడవు, ఓర్చుకున్నావు పోవాల్సినటువంటి దుర్దశ వాటిది. దిన దిన కర్మపాశమున తిరిగేది దుర్దశలను చూడు. ఇంకా చాలా మంది ఎన్నో దుర్దశల్లో చిక్కుకుపోయి రోగాల పాలయ్యి ఆసుపత్రుల్లో పాలవుతున్నారు చాలా మంది. ఏ హాస్పిటల్ దగ్గరికి పోయినా కిటకిటలాడుతూ ఉన్నారు జనాలు. కారణం ఏంటి? కర్మపాశాలు. ప్రతి ఒక్కరు రోడ్ల మీద సత్సాపదతో తిరుగుతున్నారు వేగంగా. అది కూడా ఏం ప్రాణాలు కొట్టుకోపోతాయా ఏమన్నా? అంత వేగంగా సత్సాపదతో పోతుంటారు. వేగం వేగం వేగం, తొందర తొందర తొందర, ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. పోయి వరకు పెట్టేది ఏమీ లేదు. పరిగెత్తుతారు పరిగెత్తుతారు పరిగెత్తుతారు. కారణం ఏంటి? దుర్దశ. కర్మబంధాలు లాక్కపోతున్నాయి, అట్లా ఈడ్చుకపోతున్నాయి వాళ్ళందరినీ కూడా. అట్లా టౌన్ లోకి వెళ్ళండి, ఒకరిని చూసి ఒకరు పట్టించుకుని పోతుంటారు వస్తుంటారు. ఆ బస్ స్టేషన్ లో చూడండి, రైల్వే స్టేషన్ లో చూడండి, మనకు తెలుస్తా ఉంటుంది. ఇదే మనం బయటకు పోయినప్పుడు గమనించాల్సింది. భగవద్గీత చదివేవాడు ఈ కోణంలో ఆలోచన చేస్తుంటాడు. ఎంత ప్రతి ఒక్కరు ఎంత బిజీగా తిరుగుతున్నారు చూడండి. ఒక్కొక్కరు ఒక కర్మ పాశంతో ఎట్లా ఉన్నారు చూడండి. ఒక్కొక్కరిది ఒక ప్రపంచం. వీటన్నిటికీ నా హార్ట్ రెస్పాండ్ అయ్యే బీట్ ఉందే అనే ఒక మాట ఉంది కదా, సినిమా చూసారా? అదేదో ఒక్కొక్కరిది ఒక్కొక్క ఎమోషన్. ఈ విధంగా లైఫ్ అనేది ప్రతి ఒక్కరిది ఒక రకంగా సాగుతూ ఉంటుంది. దిన దినము కర్మ పాశమున తిరిగేది దుర్దశలను చూడు. సనకాదులై కొందరు ధీరులు శౌరిదాసులై రెడు చూడు.
సనకాదులై సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులందరూ కూడాను, సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులందరూ కూడాను నలుగురు అన్నదమ్ములు. నారద మహాత్ముని యొక్క దివ్య బోధ వినగానే పుడతానే వాళ్ళు తన గురువుగా స్వీకరించినారు. అన్ననే బ్రహ్మదేవుని మానస పుత్రులు నలుగురు వీళ్ళు. వాళ్ళ అన్నగారు నారద మహాత్ముడు. ఆ నలుగురికి కూడాను జ్ఞానబోధ చేసి మహావిష్ణువు చరణం పట్టుకోండి అని చెప్పాడు. అంతే. వాళ్ళ తండ్రి ఉండండ్రా, మీరు పోవద్దండ్రా, సృష్టి కార్యం చేయాలరా, వచ్చేయండ్రా అని చెప్పేసి పిలుస్తున్నాను గాక, మీతో ఉంటే మేము సంసారంలో మునిగిపోతాం కానీ మేము నారాయణ దగ్గరికి వెళ్తాం తండ్రి, క్షమించండి అని చెప్పేసి వెళ్ళిపోతారు. సనకాదులై కొందరు ధీరులు శౌరిదాసులైరిలు చూడు. ఆ విధంగా శౌరిని చేరుకొని, శౌరి అంటే శ్రీ మహావిష్ణువు చేరుకొని చిరస్థాయిగా వాళ్ళు సద్గురు స్థానాన్ని పొందినారు. మహాత్ములుగా నిలిచిపోయినారు. మహాభక్తులుగా కొనియాడబడుతున్నారు. మహాత్ములయ్యారు. అందుకే ఈ దుర్దశలు కావాలన్నా అలా ధీరులుగా సనక సనందనాథుల వాళ్ళ అలాగా మీరు తయారు కావాలనుకున్నాను. ఏది వలసి నీ వరిసేయు ఇందులోన ఓ జీవాత్మా. అన్నమాచార్యుడు తనకు తానే చెప్తున్నాడు, తన జీవాత్మకు తాను చెప్తున్నట్టు చెప్తున్నాడు. ఇక్కడ సనక సనందనాథులలాగా తయారవుతావా, కర్మ భాషలు చిక్కి విధంగా తనగలాడతావా? ఏది వలసి నీ వదిసేయు ఇందులోన ఓ జీవాత్మ, పాదుగమనలో అంతరాత్మయై పరిగెడి శ్రీహరి పనుగుణను. పాదుగమనలో అంతరాత్మయై పరిగెడి శ్రీహరి పనుగుణను. ఏది వలసి నీ వదిసేయు ఇందులోన ఓ జీవాత్మ, ఓ జీవాత్మ అని అన్నమాచార్యుల వారు అద్భుతంగా ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. ఆ సంకీర్తన ద్వారా నీకు స్వేచ్ఛ ఉంది, నీ ఇష్టం, ఏది కాదు నువ్వే ఎంచుకో అంటాడు. కాబట్టి ప్రతి ప్రాణి కూడాను ఈ లంపటాలలో పడి మానవ జన్మ ఎత్తినప్పుడు భగవంతుని తెలుసుకోక సంసారపరమైనటువంటి లంపటాలలో చిక్కుకుపోయి తర్వాత జన్మలో కుక్కలుగా, పిల్లులుగా, నక్కలుగా, పులులుగా, సింహాలుగా, ఇతర జీవరాశులుగా, పందులుగా జన్మించాయి. కాబట్టి ఆ జీవులు కూడాను మనలాంటివే, ఒకప్పుడు మనుషులాగానే పుట్టిండొచ్చు. కానీ కర్మపాశం వాళ్ళని ఆ విధంగా చేసేసింది. కాబట్టి వాటిని కూడా మనం గౌరవించాల్సిన ఆవశ్యకత ఉంది. ప్రబంధం అవి అనుభవిస్తున్నాయి, మనకు అది లెక్కలేదు. అవి కూడా మనలాంటి జీవులే అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. అంత మాత్రమే ఆలోచన చేసి వాటిలో కూడా భగవంతుని చూసిన వాడే జ్ఞాని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శునిచేవ స్వపాకేచ పండితా సమదర్శన అని 5వ అధ్యాయంలో 18వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు తెలియజేస్తారు కదా. విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుని యందు, కుక్కను వండుకొని తినేటువంటి చండాలుని యందు, కుక్క యందు, సకల ప్రాణి అయినటువంటి వాడు, పండితుడైనటువంటి వాడు సకల జీవరాశుల యందు ఆ సర్వేశ్వరుణ్ణి సమానంగా దర్శిస్తాడు అని చెప్తాడు. ఆ ఒక్క మాట చాలదా సకల ప్రాణికోటులు సర్వేశ్వర స్వరూపమే అని మనం అర్థం చేసుకోవడానికి. వాళ్ళలో కూడా మనం చూసే ప్రయత్నం చేయడమే సాధన. అన్ని జీవరాశుల్లో ఆ సర్వేశ్వరుని చూసే ప్రయత్నం చేయడమే సాధన. పిల్లి కనబడిందంటే పిల్లి యొక్క తలలో మనకు పిల్లి తలే కనబడుతుంది, కానీ అంతర్దృష్టితో కృష్ణుడు కనిపించేటట్టు చేసుకోవాలి. అంతరంగ దృష్టితో ఆ పిల్లిలో కూడా కృష్ణుడు ఉన్నాడు కదా. కుక్క కనబడుతుంది, నువ్వు కుక్కకే భోజనం పెడతా ఉంటావు, విసిరి పడేసినట్టుగా పడేద్దాన్ని, విసిరి పడేస్తాను కాదు, అలా కాదు. అది ఎట్లా పడేసినా తింటుంది, దానికేమి మానవ మానాలు లేవు. కానీ అందులోపల పరమాత్ముడు దాగి ఉన్నాడు. కాబట్టి ఆ కుక్కను చూసినప్పుడు కూడా మనము ఆ సర్వేశ్వరుని చూడాలి. ఆ సర్వేశ్వరుడు ఆ కుక్క రూపంలో ఉన్నాడని అలా భావించి మనము పెట్టేటువంటి ఆహారాన్ని
చక్కగా నెమ్మదిగా నింపాదిగా అందచేయాలి. అది నిజంగా నువ్వు భగవంతుని చూస్తున్నట్లు లెక్క. అలా కాకుండా కసురుకొని తిట్టి వారిని బాధ పెట్టి కొట్టి రకరకాలుగా మనం చేస్తే నిజంగా భగవంతుని మనం చూస్తున్నట్లు కాదు, ప్రాణిని ప్రాణిలాగే చూస్తున్నామని లెక్క. ఈ విధంగా భగవద్గీత చదివేటువంటి వాళ్ళు క్రమక్రమంగా సాధన చేసుకుంటూ సకల ప్రాణికోటిలోను సర్వేశ్వరుని చూసే స్థితే వస్తే శత్రువులో కూడా దేవుడే కనబడతాడు. తన మిత్రుల్లో దేవుడు కనబడతాడు, శత్రువుల్లో దేవుడే కనబడతాడు, సకల ప్రాణికోటిలో సర్వేశ్వరుడే కనబడతాడు. అప్పుడు అతనికి సర్వం కృష్ణమయం అవుతుంది. ఆ స్థితిలో ఉన్నటువంటి వానికి ఏ పాపము అంటదు, ఏ కర్మము అంటదు, ఏ కర్మము అతని దరి చేరదు. బ్రతికి ఉండగానే ముక్తుడవుతాడు. సముక్త సుఖీ లోకే కర్మణ నోపలిప్యతే. అటువంటి వారికి కర్మలే అంటవు అని 2వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రీ మహావిష్ణువు భూదేవితో చెప్తున్నాడు, తెలియచేస్తూ ఈ 4 మాటలు నోట పలికించినటువంటి దేవాది దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మాలకు ఈ 4 మాటలను పుష్పాలుగా సమర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణకారక బుద్ధిని అనుగ్రహించి పనిముట్టుగా జీవిత పర్యంతం సద్వినియోగం చేసుకోవాలని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇంతతో ముక్తాయం చేస్తాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదార్పణమస్తు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషాహై. ఓం శాంతి శాంతి శాంతి. తల్లిదండ్రులను నిందించాలని ఏమన్నా ఫీల్ అవుతుంటే క్షమించండి.